మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో వీరు వీళ్ళు దగ్గరగా ఉన్నటువంటి వారు అని అర్థం. వీరు వీళ్ళు ఇంగ్లీష్లో దే అంటారు. ఈ రెండిటికి ఒకే అర్థం, ఇంగ్లీష్లో దే. సో ఈ దే అనేటువంటి పదము థర్డ్ పర్సన్ ప్లూరల్, మూడో వ్యక్తి బహువచనానికి సంబంధం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు, జస్ట్ కామన్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే. ఇందులో ప్రజెంట్ టెన్స్లకు ఎస్ పెట్టాలి, ఎస్ పెట్టాలి, ఇలాంటి సమస్యలు ఉండవు. సో విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం దే అనేటువంటి సబ్జెక్ట్ తీసుకుంటున్నాం, వీరు వీళ్ళు. ఓకే, సో వీరు స్థానంలో వీళ్ళు అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఎస్. ఇకపోతే రూల్స్. R1 అంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉపయోగించుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. ఇక్కడ దే అనే సబ్జెక్ట్ వాడుతున్నాం కాబట్టి, దే అనేది ప్లూరల్ కాబట్టి, బహువచనం కాబట్టి మనము ఆర్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నాము. ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించుకుంటాం. సో విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో R1లో దేకు సంబంధితమైంది ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించుకోవాలి. దేకు దే ఆర్ అనాలి. అలాగే R2లో బహువచనం కాబట్టి వాజ్ వర్లు వాడుకోవాలి, అందులో వర్రు వాడుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే దే వర్ అనాలి, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. అలాగే R3లో విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. S1లో ప్రెజెంట్ టెన్స్ మాత్రమే మాట్లాడాలి, ఏం ఇబ్బంది ఉండదు, ఎందుకంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి. అలాగే S2లో పాస్ట్ టెన్స్ మాట్లాడాలి, S3లో ఫ్యూచర్ టెన్స్ విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడితే చాలు. ఇది సూత్రం అండి. ఓకేనా, ఫస్ట్ రూల్స్. ఇప్పుడు చిన్నగా వాక్యాలు ఎలా చెప్పాలో చూద్దాం. ఓకే, రైట్. వీరు వెళ్తూ ఉన్నారు, లేదా వీళ్ళు వెళ్తూ ఉన్నారు, మీ ఇష్టం ఎలాగైనా చెప్పుకోవచ్చు. వీరు వెళ్తూ ఉన్నారు. దే ఆర్ గోయింగ్. దే ఆర్, R1లో చెప్పాను కదా, ఆర్ వాడాలి. ఎందుకు? దే అంటే ప్లూరల్ కాబట్టి. దే ఆర్ గోయింగ్. వీరు వెళ్తూ ఉండిరి. దే వర్ గోయింగ్ అని. వీరు రేపు వెళ్తూ ఉంటారు. దే విల్ బీ గోయింగ్. వీరు రేపు వెళ్తూ ఉంటారు. దే విల్ బీ గోయింగ్. వీరు వెళ్తారు. దే గో. వీరు వెళ్తారు. ఇక్కడ గోసు ఎస్లు పెట్టడం ఇలాంటివి ఉండవండి, ఎందుకంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి, S1 కాబట్టి, థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి మీరు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కామన్గా దే గో అంటే చాలు. వారు వెళ్ళారు. దే వెంట్. వారు వెళ్ళారు. దే వెంట్. వారు రేపు వెళ్తారు. దే విల్ గో టుమారో. ఈ విధంగా. వీరు వస్తూ ఉన్నారు. దే ఆర్ కమింగ్. వీరు వస్తూ ఉన్నారు. దే ఆర్ కమింగ్. వీరు వస్తూ ఉండిరి. దే వర్ కమింగ్. వీరు వస్తూ ఉండిరి. దే వర్ కమింగ్. వీరు రేపు వస్తూ ఉంటారు. దే విల్ బీ కమింగ్. వీరు రేపు వస్తూ ఉంటారు. దే విల్ బీ కమింగ్. వీరు వస్తారు. దే కమ్. వీరు వస్తారు. దే కమ్. వీరు వచ్చారు. దే కేమ్. వీరు వచ్చారు. దే కేమ్. వీరు రేపు వస్తారు. దే విల్ కమ్ టుమారో. వీరు రాస్తూ ఉన్నారు. దే ఆర్ రైటింగ్. వీరు రాస్తూ ఉన్నారు. దే ఆర్ రైటింగ్. వీరు రాస్తూ ఉండిరి. దే వర్ రైటింగ్. వీరు రాస్తూ ఉండిరి. దే వర్ రైటింగ్. వీరు రేపు రాస్తూ ఉంటారు. దే విల్ బీ రైటింగ్. వీరు రేపు రాస్తూ ఉంటారు. దే విల్ బీ రైటింగ్. వీరు రాస్తారు. దే రైట్. వీరు రాస్తారు. దే రైట్. వీరు రాశారు. దే రోట్. వీరు రాశారు. దే రోట్. వీరు రేపు రాస్తారు. దే విల్ రైట్ టుమారో. వీరు తింటూ ఉన్నారు. దే ఆర్ ఈటింగ్. వీరు తింటూ ఉండిరి. దే వర్ ఈటింగ్. వీరు రేపు తింటూ ఉంటారు. దే విల్ బీ ఈటింగ్. వీరు రేపు తింటూ ఉంటారు. వీరు తింటారు. దే ఈట్. వీరు తిన్నారు. దే ఏట్. వీరు రేపు తింటారు. దే విల్ ఈట్ టుమారో. వీరు చూస్తూ ఉన్నారు. దే ఆర్ సీయింగ్. వీరు చూస్తూ ఉండిరి. దే వర్ సీయింగ్. వీరు రేపు చూస్తూ ఉంటారు. దే విల్ బీ సీయింగ్. వీరు చూస్తారు. దే సీ. వీరు చూశారు. దే సా. వీరు రేపు చూస్తారు. దే విల్ సీ టుమారో. వీరు మాట్లాడుతున్నారు. దే ఆర్ టాకింగ్. వీరు మాట్లాడుతుండిరి. దే వర్ టాకింగ్. వీరు రేపు మాట్లాడుతూ ఉంటారు. దే విల్ బీ టాకింగ్. వీరు మాట్లాడతారు. దే టాక్. వీరు మాట్లాడారు. దే టాక్డ్. వీరు రేపు మాట్లాడతారు. దే విల్ టాక్ టుమారో. వీరు కొట్లాడుతున్నారు. దే ఆర్ ఫైటింగ్. వీరు కొట్లాడుతూ ఉండిరి. దే వర్ ఫైటింగ్.
వీరు రేపు కొట్లాడుతూ ఉంటారు. దే విల్ బి ఫైటింగ్ టుమారో. వీరు కొట్లాడతారు, దే ఫైట్. వీరు కొట్లాడారు, దే ఫాట్. వీరు రేపు కొట్లాడతారు, దే విల్ ఫైట్ టుమారో. వీరు చదువుతున్నారు, దే ఆర్ రీడింగ్. వీరు చదువుతూ ఉండిరి, దే వర్ రీడింగ్. వీరు రేపు చదువుతూ ఉంటారు, దే విల్ బి రీడింగ్. వీరు చదువుతారు, దే రీడ్. వీరు చదివారు, దే రెడ్. వీరు రేపు చదువుతారు, దే విల్ రీడ్ టుమారో. వీరు సంపాదిస్తున్నారు, దే ఆర్ ఎర్నింగ్. వీరు సంపాదిస్తూ ఉండిరి, దే వర్ ఎర్నింగ్. వీరు రేపు సంపాదిస్తూ ఉంటారు, దే విల్ బి ఎర్నింగ్ టుమారో. వీరు సంపాదిస్తారు, దే ఎర్న్. వీరు సంపాదించారు, దే ఎర్న్డ్. వీరు రేపు సంపాదిస్తారు, దే విల్ ఎర్న్ టుమారో. వీరు పరిగెత్తుతున్నారు, దే ఆర్ రన్నింగ్. వీరు పరిగెత్తుతూ ఉండిరి, దే వర్ రన్నింగ్. వీరు రేపు పరిగెత్తుతూ ఉంటారు, దే విల్ బి రన్నింగ్ టుమారో. వీరు పరిగెడతారు, దే రన్. వీరు పరిగెత్తారు, దే ర్యాన్. వీరు రేపు పరిగెడతారు, దే విల్ రన్ టుమారో. వీరు నిద్రపోతున్నారు, దే ఆర్ స్లీపింగ్. వీరు నిద్రపోతూ ఉండిరి, దే వర్ స్లీపింగ్. వీరు రేపు నిద్రపోతూ ఉంటారు, దే విల్ బి స్లీపింగ్. వీరు నిద్రపోతారు, దే స్లీప్. వీరు నిద్రపోయారు, దే స్లెప్ట్. వీరు రేపు నిద్రపోతారు, దే విల్ స్లీప్ టుమారో. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, వీరు లేదా వీళ్ళు. ఇదే స్థానంలో మీరు వీళ్ళు వెళ్తూ ఉన్నారు, దే ఆర్ గోయింగ్. వీళ్ళు వెళ్తూ ఉండిరి, దే వర్ గోయింగ్. వీళ్ళు రేపు వెళ్తూ ఉంటారు, దే విల్ బి గోయింగ్. వీరు వెళ్తారు, దే గో. వీరు వెళ్ళారు, దే వెంట్. వీరు లేదా వీళ్ళు రేపు వెళ్తారు, దే విల్ గో. ఈ విధంగా వీరు వీళ్ళు మీ ఇష్టం ఎలాగైనా చెప్పవచ్చు, రెండు మీనింగ్ ఒకటేనండి తెలుగులో. ఇక ఇంగ్లీష్లో మాత్రం దే అంటారు. ఓకే, సో విద్యార్థులు ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు నచ్చిన వర్బులు తీసుకోండి. మీకు నచ్చిన వర్బులు, క్రియలు తీసుకొని R1గా ఎలా చెప్పాలి, వీరు వీళ్ళు అనుకుంటూ R1 వాక్యాలుగా, R2గా, R3గా, S1గా, S2గా, S3గా చెప్పుకుంటూ పోండి. ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎస్లు పెట్టాలన్నా, ఈఎస్లు పెట్టాలన్నా అనేది ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే దే అనే పదము ప్లూరల్, బహువచనం కాబట్టి ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు. విద్యార్థులు ఇలాగే ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ I wish you all the best. Thank you very much. Bye-bye.